జనసేన అధ్యక్షులు ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి సామాన్యుడి లేఖ. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై. పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ చూసిన తర్వాత మీకు ఈ లేఖ రాస్తున్నాను. మీకు జీవితంలోనూ కెరీర్లోనూ చివరికి రాజకీయాల్లోనూ అదృష్టం కలిసి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగారు తప్ప ఎక్కడా కష్టం కనిపించదు. ఈ మాట అంటే మీ అభిమానులకు కోపం రావచ్చు. దశాబ్దాలుగా మిమ్మల్ని గమనిస్తున్న సామాన్యుడిగా ఇది నా అభిప్రాయం. నిజమో కాదో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీకు దేనిపైన పూర్తి అవగాహన ఉండదు. అలా అని అజ్ఞాని కాదు మీరు. మంచి హృదయం ఉన్నవాళ్ళు. ఎవరికి హాని చేసే వ్యక్తిత్వం కాదు. ఈ లక్షణం మాత్రమే మిమ్మల్ని ఇన్నాళ్ళు కాపాడింది. అబద్ధం చెప్పేవాడికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలి. నిజాలు చెప్పేవాడికి అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు జ్ఞాపక శక్తి బాగా తక్కువ. మీరు చెప్పిన మాటలే మర్చిపోతూ ఉంటారు. కొత్త అబద్ధం చెప్పేస్తారు. మీరు లైఫ్లో చెప్పిన ప్రతి విషయానికి మీరే కౌంటర్ చేసుకుంటూ ఉంటారు. వ్యక్తిగత జీవితంలో, కెరీర్లో, రాజకీయాల్లో ఎక్కడా మీకు స్థిరమైన అభిప్రాయం లేదు. ఉండదు అనేది పదే పదే నిరూపిస్తూనే ఉన్నారు. చివరికి నిన్న పిఠాపురం సభలో ఎవడు ఎలా అనుకున్నా నాకేం నష్టం లేదు, నేను ఇలాగే ఉంటా అని తెగేసి చెప్పేశారు. ఎవడి కోసమో నా అభిప్రాయాలను మార్చుకోనన్నారు. మాలాంటి సామాన్యులు కోరుకునేది కూడా అదే. ఏదో ఒక సిద్ధాంతం, అభిప్రాయంపై స్థిరంగా ఉండటమే. కనీసం ఇప్పుడైనా సనాతన ధర్మ పరిరక్షణ అనే లక్ష్యానికి కట్టుబడి ఉండండి. నిజానికి అది జనానికి అర్థం కాదు, అవసరం లేదు. కనీసం అది మీకేదో ఒక పెద్ద పదవైనా ఇప్పిస్తుందేమో ఆశిద్దాం. 20 ఏళ్ల క్రితం అనుకుంటా మీరు నేను యంగ్ స్టార్గా ఉన్నప్పుడు నక్సల్స్లోకి వెళ్ళిపోదాం అనుకున్నా అని చెప్పారు. కొన్నాళ్ళు నల్లమల అడవుల్లోకి వెళ్ళిపోదామని అనుకున్నా అని చెప్పారు. మీరు వెళ్ళలేదు, వెళ్ళరు కూడా. నక్సలిజం మీకు ఒక ఫ్యాషన్ మాత్రమే. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. స్టేట్ ఆఫ్ ఉటోపియా అంటారు దీన్ని. మిమ్మల్ని మీరు ఒక ఉద్యమకారునిగా, విప్లవకారునిగా ఊహించుకుంటూ ఉంటారు అంతే. 55 ఏళ్ళు మీ లైఫ్లో అసలు ఏ ఉద్యమం చేశారు? ఎన్నిసార్లు లాఠీ దెబ్బలు తిన్నారో చెప్పండి. ఏ తిరుగుబాట్లలో మీరు పాల్గొన్నారు? విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు? రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేశారా? కుల నిర్మూలన ఉద్యమాల్లో ఉన్నారా? రైతు ఉద్యమాల్లో పాల్గొని తుపాకీ తూటాలకు ఎదురు వెళ్ళారా? మీరు చేసిన ఉద్యమం చెప్పనా? 24 ఏళ్ల క్రితం మీకు వ్యతిరేకంగా రాసినందుకు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందు కాసేపు ధర్నా చేశారు. మరోసారి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు తుపాకీ భుజంపై పెట్టుకుని కాసేపు హడావిడి చేశారు. ఇంకోసారి టీడీపీ మీడియా శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటి వాళ్లతో మిమ్మల్ని తిట్టిస్తుంటే తట్టుకోలేక ఫిల్మ్ ఛాంబర్లో మీటింగ్ పెట్టారు. ఈ 3 సంఘటనలు మీ వ్యక్తిగతం మాత్రమే. అవి ఉద్యమాలు కాదు. జనసేన పెట్టాక ప్రజల్లో సమస్యలు తెలుసుకోవడానికి వచ్చారు. మీరు ఎన్నడూ ఉద్యమాలు చేయలేదు. మీరు ఒక సినిమా హీరో. ఆ పాపులారిటీ మిమ్మల్ని పాలిటిక్స్లో నాయకుడిగా నిలబెట్టింది. మీరు సినిమా హీరో కాకపోతే పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వలేరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి మిత్రులు మిమ్మల్ని ఉద్యమకారులు అనే భ్రమలో ఉంచి పబ్బం గడుపుకున్నారంతే. ఇప్పటికీ మీరు అదే భ్రమల్లో ఉన్నారు. అందుకే 16 ఏళ్లుగా మీరు ప్రతి మీటింగ్లో మీ గురించి మీరే చెప్పుకుంటారు. మీ ఉనికి కోసం మీరే తాపత్రయపడతారు. మీరు చెప్పింది మిగిలిన వాళ్ళు నమ్మడం లేదనే డౌట్ మిమ్మల్ని వెంటాడుతోంది. లేకపోతే ఎన్నాళ్ళు చెప్తారు సార్ మీ నెల్లూరు పురాణం? డాక్టర్ కరీముల్లా ఆస్తమా మెడిసిన్, మీ నాన్నగారి క్రమశిక్షణ, అన్నగారి హార్డ్ వర్క్, మీ మార్షల్ ఆర్ట్స్, మీ ఆత్మహత్యా ప్రయత్నం, చిన్నన్నయ్య ఇచ్చిన నాని పాల్కివాలా బుక్, ప్రతి మీటింగ్లోనూ ఇదే సొంత డబ్బానా? నిజం చెప్పండి, మీ జీవితం ఇతరులు ఆదర్శంగా తీసుకునేంత గొప్ప జీవితమా? ఏపీకి డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన మిమ్మల్ని ఈ తరం యువత ఫాలో అవ్వాలా? మీ చిన్నన్నయ్య నాగబాబు గారు పిఠాపురం వేదికపై మిమ్మల్ని నేటి యువత ఫాలో అవ్వాలని సందేశం ఇచ్చారు. ఎంత అన్యాయం పవన్ కళ్యాణ్ గారు! నాయకుడికి స్పష్టమైన విధానాలు ఉండాలి. మిమ్మల్ని నమ్మి కోట్ల మంది మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు. నాయకుడు ఎప్పటికప్పుడు విధానాలు మార్చేసుకుంటే మీ వెనక వచ్చేవాళ్ళు అలా విధానాలు మార్చుకోవాలా? మొదట మీరు కమ్యూనిస్ట్ అన్నారు. కమ్యూనిస్టులతో చర్చలు జరిపారు. చేగువేరా ఆదర్శం అన్నారు. ఇప్పుడేమో డాక్టర్ అయ్యుండి ప్రజల కోసం పోరాడాడు, అందుకే ఇష్టం తప్ప చేగువేరాతో నాకేంటి సంబంధం అంటారు. మీరు చెప్పారని మేమంతా చేగువేరా స్టిక్కర్స్ పెట్టుకుని తిరిగాం. ఇప్పుడు మీరు నరేంద్ర మోదీ, సనాతన ధర్మం అంటున్నారు. మళ్ళీ మీ స్టిక్కర్లు మార్చుకుని వెధవలం అవ్వాలా? హిందీని మనపై బలవంతంగా రుద్దుతున్నారని, ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని మీరు తిట్టారు. అప్పుడు వెంటనే మేమంతా మీకు జై కొట్టాం. ఇప్పుడేమో ఉత్తరాది దక్షిణాది తేడా ఏంటి, అందరూ ఒకటే, హిందీ సంస్కృతం అందరూ నేర్చుకోవాలని మీరే అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. 2014లో బీజేపీ టీడీపీలను మీరు దించారు. అప్పుడు మేము జై కొట్టాం.
2019లో లోకేష్ చంద్రబాబు అవినీతి పరులను తిట్టారు. మళ్ళీ 2024లో ఏపీ బతకాలంటే టీడీపీకి ఓటు వేయాలన్నారు. మీరు ఇప్పుడు విధానాలు మార్చుకుంటూ వెళితే మీ వెనుక మేము అంత వేగంగా మారలేకపోతున్నాం. గుర్తుందో లేదో 2019లో మీరు సిపిఎం, సిపిఐ, బీఎస్పీలతో కలిసి పోటీ చేశారు. 2024కి వచ్చేసరికి బీజేపీ చంకలో దూరారు. మీ అంత వేగంగా మేము ఎక్కడ పడితే అక్కడ దూరలేకపోతున్నాం. నాకప్పుడు మెచ్యూరిటీ లేదు, ఇప్పుడే పరిణితి చెందాను, అందుకే విధానాలు మార్చాను అని పిఠాపురంలో చెప్పారు. అంటే మేమిన్నాళ్ళు పరిణితి లేని నాయకుడు వెనక తిరిగామన్నమాట. ఒక్కోసారి మీరు మాట్లాడే మాటలు అహంకారమో తెలియదు, అజ్ఞానమో అర్థం కాదు. 100% స్ట్రైక్ రేట్ అని పదే పదే చెప్తుంటారు. ఈ పదం మీ సొంత పదం కాదు, ఎవడో ఎక్కించాడు. సరే, 100% స్ట్రైక్ రేటు మీకు మీరే తెచ్చుకున్నారా? తెలుగుదేశం సహకారం లేకుండానే మీకు వచ్చేసిందా? అలా వచ్చుంటే 2019లోనే రావాలి కదా. 40 ఏళ్ల టీడీపీని నేను నిలబెట్టాను అని పదే పదే చెప్తారు. తెలుగుదేశం లేకుండా అసలు మీరు నిలబడగలరా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? వెనకటికి ఎవడో పెళ్లినాడు పెళ్ళానికి పట్టు చీర కొనిచ్చి 25 ఏళ్ళు అదే చెప్పుకొని తిరిగాడట. అసలు మీ రాజకీయ జీవితంలో తెలుగుదేశం, బీజేపీ సపోర్ట్ లేకుండా 11 సీట్లైనా గెలవగలరా? ఛాలెంజ్, గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. పిఠాపురంలో మీ గెలుపుకి వర్మ అనే టీడీపీ నాయకుడు కృషి చేశాడు. అతని నియోజకవర్గానికి వెళ్ళి అతన్ని మీరు, మీ సోదరుడు నాగబాబు వెక్కిరించొస్తారు. దీన్ని బట్టి మీ మెగా ఫ్యామిలీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో జనానికి అర్థమైంది. మీరు మెగా ఫ్యామిలీ గురించి ఎన్ని కథలు చెప్పినా వాస్తవాన్ని వర్తమానంలోనే చూస్తారు జనం. మన వ్యక్తిగత జీవితంలో వ్యక్తులను, విధానాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. కానీ రాజకీయ జీవితంలో విధానాలను ఎలా పడితే అలా మార్చేస్తే జనం కూడా వాళ్ళ విధానాలను మార్చుకుంటారు, నాయకుల్ని కూడా మార్చేస్తారు. ఒక్కటి స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి మీరు, 2024 ఎన్నికల్లో కూటమిని గెలిపించింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోదీ కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాటు వైసీపీ అరాచకం, జగన్ అహంకారం, అతని ప్రభుత్వ అరాచకం మిమ్మల్ని గెలిపించాయి. మీ గెలుపంతా మీ ప్రతిభ అనుకొని మీరు ఎలా పడితే అలా మాట్లాడితే మీరు మీ విధానాలు మార్చుకున్నట్లే జనం కూడా వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటారు. మాటలతో, నెల్లూరు పురాణంతో, మెగా ఫ్యామిలీ ముచ్చట్లతో, కొత్త విధానాలతో, అర్థం లేని సనాతన ధర్మంతో జనాన్ని మాయ చేయలేం. ఇది మీరు గుర్తిస్తే చాలు. ఇట్లు మీ సామాన్యుడు.